తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖున ఆ రోజు ప్రత్యేకత తెలుసుకుందాం. ఇంకా విశేషంగా మనందరికీ తెలిసింది ఏంటంటే ఆ రోజు బంగారం కొనుక్కోవాలి, లేకపోతే ఆ రోజు ఇలా పలానా దైవ దర్శనం చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అంతకన్నా మించి సింహాచల క్షేత్రంలో ఎంతో వైభవంగా ఆ రోజు పూజాది కార్యక్రమాలు జరుగుతాయండి. ఎంతమంది భక్తులు దర్శించుకుంటారో కదా. కానీ అక్షయ తృతీయకు సింహాచలం స్వామి వారికి అసలు సంబంధం ఏంటి, ఆ రోజున ఎందుకు ఆ స్వామి నిజరూప దర్శనం ఇస్తారు, ఈ వివరాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అక్షయ తృతీయ చాలా ప్రత్యేకం. అయితే ఇందాక అన్నట్టుగా సింహాచలం స్వామివారి నిజరూప దర్శనం ఆ రోజు లభిస్తుంది. కానీ మామూలు రోజుల్లో అయితే అసలు ఆయన రూపం ఎలా ఉంటుందో తెలీదు, పూర్తిగా చందనంతో ఇలా కప్పబడి ఉంటారు. కానీ ఏమిటండి ఆ రోజునే ఎందుకు నిజరూప దర్శనం ఉంటుంది, అసలు ఆ ప్రాంత విశిష్టత ఏంటి? సింహాచలం సింహాచలం అనేటువంటిది అత్యద్భుతమైనటువంటి వరాహ నృసింహస్వామి క్షేత్రం అమ్మా. అంటే మనం సాధారణంగా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అంటే జయ విజయులు అక్కడ రాక్షస రాజులుగా అవతరించి ఈ భూమిలో ఉండేటువంటి అందరిని కూడా హింస పెడుతుంటే స్వామివారు హిరణ్యాక్షుడిని సంహారం చేయడానికి వరాహ స్వామివారు గాను, హిరణ్యకశిపుడి సంహారం చేయడానికి నృసింహావతారంగాను వచ్చారు. వారిద్దరు అన్నదమ్ములు. ఆ యొక్క రెండు రూపాలని కూడా ఏకకాలంలో దర్శనం చేసుకోవాలి అనేటువంటి ప్రహ్లాదుడి కోరిక పైన సింహాచలంలో స్వామివారి వరాహ నృసింహ స్వామివారికి అక్కడ వెలిశారమ్మ. రెండు విభిన్న రూపాలు కలిసి ఉంటది సింహాచల క్షేత్రంలో. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం మనం సింహాచలం. అయితే సింహాచలంలో ప్రహ్లాదుడు ఆరాధించిన తర్వాత అంటే ఆయన కోసం ఆవిర్భావం జరిగిన తర్వాత అక్కడ ఆయన ఆరాధన అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పురూరవ చక్రవర్తికి స్వామివారు తిరిగి అక్కడ దర్శనం ఇచ్చారు. ఆ సింహాచల క్షేత్రం అంటే ఆకాశ మార్గంలో పురూరవుడు అంటే వెళ్తున్న సమయంలో అశరీరవాణి అక్కడికి వచ్చేటప్పటికి ఆ యొక్క విమానం ఏదైతే ఉందో ఆ యొక్క విమానం ఆగిపోతే అశరీరవాణి పలుకుతుంది. ఇక్కడ స్వామి వరాహ నృసింహ స్వామి వారు ఉన్నారు ఈ క్షేత్రంలో, ఇక్కడ నుంచి ఇలా దాటి వెళ్ళడం కుదరదు అంటే స్వామిని దర్శించుకోవడానికి పురూరవ చక్రవర్తి ఆ సింహాచలం కొండపైనకు వచ్చి ఆ కొండ మొత్తం కలిగి తిరిగారు. ఎక్కడ కనపడట్లేదు స్వామివారు. అక్కడ దగ్గరలోనే గంగధార అనేటువంటి అద్భుతమైనటువంటి తీర్థం ఉంటుంది. ఆ తీర్థంలో నుంచి కలశ జలాలని కూడా తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి స్వామిని అభిషేకం చేయడానికి వెళ్తే స్వామి ఒక పుట్ట అంతా కూడా ఆ స్వామికి కప్పబడి ఉందమ్మా. అక్కడ ఎంతైతే పుట్టమని ఉందో అంతా కూడా తొలగించి పక్కకు పెట్టేసి ఆ స్వామివారికి తిరుమంజనం చేస్తే ఆ స్వామి యొక్క కాంతి శక్తి వేడి అనేటువంటిది పురూరవ చక్రవర్తి ఎవరి వల్ల కూడా కాలేదు తట్టుకోవడం. అదేంటి స్వామి అంటే ఈ ఒక్క రోజు మాత్రమే నిజ రూపంలో నన్ను దర్శనం చేసుకోవాలి, మిగతా అన్ని రోజులు కూడా ఈ పుట్టమన్నుకు బదులుగా చందనాన్ని సమర్పించి ఉంచమని చెప్పి భగవంతుడు చెప్పారు. స్వామి యొక్క ఆజ్ఞ మేరకే చెప్పినటువంటిది. అది అత్యద్భుతంగా మనకు 365 రోజుల కాలం పాటు 364 రోజులు పూర్తిగా స్వామివారి చందనం చెక్కబడి ఉంటది. పూర్తిగా ఒక్క అక్షయ తృతీయ రోజు రాత్రి మాత్రమే అంటే పూర్తిగా ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా స్వామివారి దర్శనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా. అప్పుడైతే 1008 కలశాలతోటి స్వామివారికి తిరుమంజనం చేశారు, తిరిగి అక్షయ తృతీయ రోజు రాత్రి 1008 కలశాలతోటి తిరుమంజనం చేసి మళ్ళీ చందనాన్ని స్వామివారికి 125 కేజీలు ఫస్ట్ సమర్పిస్తారమ్మా. పూస్తారు. అక్షయ తృతీయ రోజు 125 కేజీలు, వైశాఖ పౌర్ణమి రోజు 125 కేజీలు, జ్యేష్ఠ పౌర్ణమి రోజు 125 కేజీలు, ఆషాఢ పౌర్ణమి తోటి లాస్ట్ 125 కిలోలు, ఇలా మొత్తం 500 కిలోల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. తొలగించారు ఆ పుట్టమన్నుకు బదులుగా చందనాన్ని సమర్పిస్తారమ్మా. అంటే స్వామిని ఆరాధించడం, నృసింహ ఆరాధన అనేటువంటిది సాధారణంగా చాలా అత్యుత్తమమైనటువంటి వరాహస్వామి వారి ఆరాధన. అంటే మనకు ఉండేటువంటి భూ సమస్యలు, కోర్టు సమస్యలు, అంటే మనకి ఇల్లు కావాలి, మన అసలు ఇల్లు లేదు అనుకునేటువంటి వాళ్ళు, ఆర్థిక స్థిరత్వం లేదనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కుటుంబంలో ఏదైనా అశాంతి ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వరాహస్వామి వారిని వరాహ నృసింహ స్వామి వారి ఆరాధన అనేటువంటిది అత్యద్భుతమైనటువంటిది అమ్మ. భార్యాభర్తల అన్యోన్యత లేదు, వరాహ నృసింహ స్వామి వారి యొక్క దర్శనం అనేటువంటిది అద్భుతం. మన ఇంట్లో డబ్బులు లేవు, అసలు డబ్బులు ఉండట్లేదు, మనం ఎంత కష్టపడ్డా స్థిరత్వం అనేటువంటిది ఉండట్లేదు, ఖచ్చితంగా నృసింహస్వామి వారి యొక్క దర్శనం అనేటువంటిది అద్భుతమైనటువంటిది. ఒక్కరోజు నిజంగా అసలు ఎంతమంది పోటీ పడతారండి అంటే అక్షయమైనటువంటిది. అక్షయ తృతీయ అనగానే మనందరం చాలా మంది వెళ్ళి బంగారం కొనాలో లేదా ఇంకోటి కొనాలి, ఏదైనా ఇలాంటి ఆలోచన ఉంటుంది. చాలా వరకు భగవంతుడి యొక్క దయ వల్ల చాలా మారారు, కానీ తెలుసుకోవడం. ఆ రోజు నృసింహస్వామి వారి యొక్క దర్శనం ఎంత గొప్పదయ్యా అంటే నిజంగా మన ఇంట్లో ఉండేటువంటి సకల దారిద్ర్యాలను హరించేటువంటి రోజు అక్షయ తృతీయ. అనంతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని అందించేటువంటి రోజు అని అక్షయ తృతీయక పేరు. మన అక్షయ తృతీయ నాడు ఏం చేసినా కూడా అది అక్షయం అవుతుంది అని చెప్పి, అందుకే మనందరం పెద్దల కాలంలో
అక్షయ తృతీయ రోజుకి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఆ రోజు అవునండి. అన్నదానాలు ఏర్పాటు చేయడం, గోవులకి ఆహారాన్ని, ఎందుకంటే ఎండాకాలం పూర్తిగా ఉంటుంది, నీళ్లు దొరుకుతూ ఉండవు, అందుకని అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా దాహార్తిని సేవా తీర్చేటువంటిది కార్యక్రమాలు చేస్తే మంచిది ఆ రోజు. చాలా అత్యుత్తమమైనటువంటిదమ్మా. మనందరం అవి చేయడం ద్వారా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను కూడా మనం పొందవచ్చు. అయితే ఈ చందనం ఏదైతే స్వామివారికి పూస్తారోనండి, ఆ రంగరించేది ఎప్పటి నుంచి అరగదీయడం ప్రారంభిస్తారు? వీటికి కూడా ఏమైనా తిథులు ఇవి ఉంటాయా? ఖచ్చితంగా. అంటే ఏకాదశి రోజు ప్రారంభం అవుతుంది, అక్షయ తృతీయ ముందు రోజుకి పూర్తవుతుందమ్మా ఈ స్వామివారికి ఈ యొక్క దీన్ని సమర్పించేది. ఒక వారం 10 రోజుల నుంచి ముందుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అరగదీస్తారు 125 కిలోల చందనాన్ని. స్వామివారికి విశేషంగా అక్కడే అరగదీసినటువంటి చందనాన్ని సమర్పిస్తారు. మీరు 365 రోజులు ఆ చందనం అలానే ఉంటదమ్మా. ఆ యొక్క పరిమళం అనేటువంటిది అంతే అద్భుతంగా, అది విశేషం అండి చాలా. ఎందుకంటే మనందరం తర్వాత ప్రసాదంగా మన అందరికి అందిస్తారు కదా, సంవత్సరం తర్వాత కదా మళ్ళీ ఇచ్చే చందనాన్ని. ఎక్కడ కూడా చందనం కొద్ది రోజుల తర్వాత పక్కకు పెడితే అది బూజు పట్టడం లేదా వాసన రావడం ఇలా జరుగుతుంటది. అక్కడ స్వామి చందనం అనేటువంటిది 365 రోజుల తర్వాత మన చేతికి వచ్చినప్పుడు కూడా అంతే పరిమళాన్ని అందజేస్తుంటారు. ఆ రోజున అందిస్తారా అండి? ఆ రోజు మరుసటి రోజు నుంచి, అంటే దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు తీసినప్పటి నుంచి మరుసటి రోజు నుంచి అందరికి కూడా అందిస్తుంటారు అమ్మ. మేము మధ్య కాలంలో దర్శనం చేసుకున్నాం సింహాచలాన్ని, చందనం ప్రసాదం తీసుకున్నాం. అది ఇంటికి వచ్చే వరకు కారులో కూడా అంతే గుబాలింపు, అంత అద్భుతంగా. అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది భగవంతుడికి అంటి పెట్టుకొని ఉన్నటువంటి చందనం కదా, అద్భుతమైనటువంటి ఫలితం అది, చాలా విశేషం. అది దొరకడమే చాలా విశేషం నిజంగా. మొత్తం మీద ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున దర్శించుకోవడం అనేది మద్భాగ్యం. అక్షయ తృతీయ రోజు వరాహస్వామి వారిని, నృసింహస్వామి వారిని దర్శించుకోవడం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం అనేటువంటిది ఉంటే మాత్రమే అక్కడ దర్శనం కలుగుతుందమ్మా. అది సింహాచలం వెళ్ళడం అనేటువంటిది ఒక భాగ్యం. అక్కడ వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఏదైనా నృసింహస్వామి క్షేత్రం, ఏదైనా వరాహస్వామి వారి క్షేత్రం ఆ అక్షయ తృతీయ రోజు దర్శనం చేసుకోవడం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుందమ్మా. తెలుగు రాష్ట్రాల్లో మనకు అందుబాటులో ఉన్నవి చాలా 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 నరసింహస్వామి వారి, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా చాలా ఉన్నాయి. ఆశ్రమంలో ఆ రోజు కూడా విశేషంగా పూజ చేస్తారు కదా. అక్షయ తృతీయ రోజు కల్పవృక్ష నరసింహస్వామి వారి సన్నిధిలో విశేషంగా ఉదయం తెల్లవారుజామున నుంచి సుప్రభాత సేవ, గోపూజ, అనంతరం స్వామివారికి నవకలశ స్నపన తిరుమంజనం, చందనం స్వామివారికి సింహాచలం ఎలా అయితే ఆ రోజు స్వామివారికి తీస్తారు మన దగ్గర పెడతాం. అవునా? స్వామివారికి చందన అలంకారం, ఆ చందన అలంకారం తర్వాత వరాహ లక్ష్మీ నృసింహ హోమం, సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీ కుబేర హోమం. ఇది అయిన తర్వాత ఆ రోజు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆ పెట్టినటువంటి చందనాన్ని అందరికీ కూడా ఉచితంగా ప్రసాదం అందించడం. అదే విధంగా అక్షయ తృతీయ రోజు ఎవరైతే హోమంలో కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ లక్ష్మీ అమ్మవారి విశేషంగా వెండి స్వామివారి యొక్క ప్రసాదంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. సత్సంతాన ప్రాప్తికి గరుడ ప్రసాదం, ఇవన్నీ కూడా ఆ రోజు మనం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ రోజు ఎవరైనా ముందు రోజు రావాలండి? అక్షయ తృతీయ రోజు ఆ రోజు వచ్చినా సరిపోతున్నాం. ఆ రోజు ఉదయం ప్రాతకాలం నుంచి ప్రారంభం అవుతుంది, ఉదయం నుంచి రాత్రి దాకా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఉదయం వచ్చి దర్శనం నమోదు చేయించుకోవాలి, డైరెక్ట్ గా వచ్చేయచ్చు. హోమానికి కట్టాలి, హోమాల్లో ఉండాలి అనుకుంటే మాత్రమే నమోదు చేసుకుని సరిపోతుంది, లేకపోతే ఆ రోజు వరకు సరిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. విన్నారు కదా, చాలా విశేషంగా జరుగుతాయి. ప్రత్యేకించి మీరు హోమం చేయించుకోవాలనుకుంటే కనుక భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నరసింహ ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడ విశేషంగా హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు గరుడ ప్రసాదం అందిస్తారు సంతానం లేని వారి కోసం. ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ ఆ ప్రసాదం తీసుకుని సంతాన భాగ్యం పొందిన వాళ్ళు ఉన్నారు, గురుగారి చేతుల మీదుగా ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు. అక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉన్నారనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఒకసారి ఆశ్రమాన్ని మీరు దర్శిస్తే గనక మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఆ స్వామి అనుగ్రహం మా పైనే ఉంది కదా అనే భావన ఖచ్చితంగా కలుగుతుందండి. గోవిందుడిని గోవులని ఏకకాలంలో అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నారసింహ క్షేత్రాలు, అలాగే వరాహ నృసింహస్వామి క్షేత్రాలు అక్షయ తృతీయ రోజున సందర్శించండి. ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందమని చెప్తున్నారు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.